సో రమేష్ గారు ఎప్పుడైనా సరే ఎంబీబీఎస్ అనేది చాలా యంగ్ స్టూడెంట్స్ వెళ్ళేది, లైక్ 18 years to 19 years, హార్డ్లీ 20లో ఉంటారు. సో అలాంటి యంగ్ స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు వేరే దేశానికి ముఖ్యంగా 3 విషయాలు మనం దృష్టిలో పెట్టుకో, అంటే పేరెంట్స్ కానివ్వండి, వెళ్ళే స్టూడెంట్స్ కానివ్వండి. ఒకటి ఏంటంటే మనం ఉన్న ఇండియన్ క్లైమేట్కి అలాగే మనం వెళ్ళబోతున్న కంట్రీ క్లైమేట్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది. అది ఇంచుమించు అంటే ఒక్కసారి ఇక్కడ నుండి కోల్డ్ కంట్రీకి వెళ్తే వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 to 8 months పడుతుంది. అంత ఆ టైం వరకు మనం వేస్ట్ చేయలేము. ఎంబీబీఎస్ అనేది వెళ్ళినప్పటి నుండి కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సిన స్టడీ కాబట్టి. సో ఒకటి క్లైమేట్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, అండ్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ కల్చర్ అండ్ అలాగే కిర్గిస్తాన్ ఫుడ్ కల్చర్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, అండ్ అక్కడ సోషల్ కల్చర్స్లో మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎంత త్వరగా ఇమిడిపోగలుగుతారు. ఈ 3 points చెప్పగలుగుతారా? తప్పనిసరిగా అండి. సో మనకి కిర్గిస్తాన్ అనేది ఢిల్లీ నుంచి 3 hours జర్నీ ఉంటుంది. మేము ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ చేస్తాం. లైక్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ 17-18 years వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మేము రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈ పాస్పోర్ట్స్, వీసాస్ అండ్ టికెట్స్, తర్వాత మేము వీళ్ళందరినీ కూడా దగ్గరుండి ఒక ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడికి యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ అంతా చేస్తుంటాము. అండ్ ఎవరైతే మాకు యూనివర్సిటీ డెలిగేట్స్, కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రాసెస్ అన్నమాట, అంటే లైక్ అడ్మిషన్ ప్రాసెస్, అకామిడేషన్, ఫుడ్, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేయడానికి మాకు అక్కడ ఒక ఆఫీసు, ఒక టీం అంతా ఉన్నారన్నమాట. లైక్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా ఒక కొత్త కంట్రీకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ క్లైమేట్ చేంజ్ ఉంటుంది, కల్చర్ షాక్ ఉంటుంది, అండ్ ఫుడ్ చేంజ్ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ ముందుగానే మేము ప్రిపేర్ చేస్తాము. అఫ్కోర్స్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఈ గూగుల్ సెర్చ్ అని అవన్నీ చూస్తుంటారు, యూట్యూబ్ వీడియోస్ని చూస్తుంటారు. లైక్ ఏంటంటే ఇప్పుడు మన కిర్గిస్తాన్ క్లైమేట్ అనేది ఓన్లీ 2 monthsలో మనకి కొంత టెంపరేచర్ డౌన్ అవుతుంది, డిసెంబర్, జనవరి. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎందుకంటే రూమ్ హీటింగ్ నాన్చి ఉంటుంది, తర్వాత ఎక్కడ కూడా పిల్లలకి ఇబ్బంది కలగదు, అండ్ క్లాస్ రూమ్స్ అంతా కూడా హాట్ టెంపరేచర్ ఉండేలాగా నాన్చి మెయింటైన్ చేస్తారు. రూమ్స్లో కూడా హాట్ టెంపరేచర్ ఉంటుంది. ఫుడ్ ఏంటంటే ఫుడ్ ఎస్పెషల్లీ మేమే ప్రొవైడ్ చేస్తున్నాము, ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి మేము చేసే పని ఇదన్నమాట. ఇక్కడ నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న చెఫ్స్ని తీసుకెళ్ళటం, అక్కడ 3 times a meal, లైక్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్, డిన్నర్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము. అండ్ సర్వీస్ ఎంత ఉంటుందన్నమాట, అంటే పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా, ఎమర్జెన్సీ లెవెల్ ఉన్నా కూడా 24/7 మేము వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎలా అయితే మా టీం ఉన్నారో వీళ్ళంతా కూడా మాకు అసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇది ఒక ప్రాసెస్. బట్ ఏంటంటే మా యొక్క ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఒక more than 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే పిల్లలకి ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది కలగకుండా ముందు నుంచే ప్లాన్ చేసుకొని డెఫినెట్గా స్టూడెంట్ అంతా సేఫ్గా మళ్ళీ ఇండియా వచ్చే వరకు కూడా మేము కేర్ తీసుకుంటాం. ఎందుకంటే వీఆర్ నాట్ బిగినర్స్, ఎందుకంటే టిల్ ద ఎండ్ డిగ్రీ ఆ కాన్వకేషన్లో అవార్డ్ తీసుకొని మళ్ళీ ఇండియా వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాసి క్వాలిఫై వరకు కూడా మేము వాళ్ళతోనే ఉంటాం అన్నమాట. అండ్ ఫర్దర్ జర్నీ కూడా ఇంకా ఏదైనా వాళ్ళు పీజీ ప్లాన్ చేస్తున్నా కూడా మా త్రూనే వాళ్ళకి ఇంకా అసిస్టెన్స్ ఉంటుంది. ఆ విధంగా విజ్డమ్ అవర్స్ అనేది ఎప్పుడు కూడా పిల్లలకి విన్నండే ఉంటుంది అన్నమాట. ఓకే. సో మనం ఎంబీబీఎస్ గురించి ముందు మనం తెలుసుకోవాలి అంటే కోర్స్ స్ట్రక్చర్లోకి వెళ్ళే ముందే మనం చూడాల్సిన 3 points ఉంటాయి. ఏంటి అంటే అది ఇంటర్నేషనల్లీ వ్యాలిడా కాదా, మనం ఆ కాలేజ్లో చేసే, యూనివర్సిటీలో చేసే డిగ్రీ, అండ్ అక్కడ ఉన్న కంట్రీలో వ్యాలిడా కాదా, అండ్ తిరిగి వచ్చిన తర్వాత మన ఇండియాలో ఎంతవరకు వ్యాలిడ్. సో మిస్టర్ అజామత్, కెన్ యూ టెల్ అబౌట్ ద అక్రిడేషన్స్ అబౌట్ ద కోర్స్ దట్ యుర్ ఆఫరింగ్? Yeah, so the program name of the MBBS in Kyrgyzstan, it's called like the faculty, the program of the general medicine. So right. We have the licenses. The licenses from the Ministry of the Education of the from the Kyrgyzstan. Oh yeah, of the Kyrgyz Republic, okay. The providing of the educational activity in the MBBS program of the general medicine. So and I want to say that these we have the local accreditations. And plus to them, we also got the International Independent Accreditation Agency accreditation, and the accreditation from the World Federation Medical Education accreditation, and the accreditation of the Educational Council of the Foreign Medical Graduates. Okay. So it means that we are trying. So it is approved in every corner of the world. Yeah, we are trying to develop the quality. Also, we are. I mean that we are not stopping. We are on the way on the developing. I mean that soon we will have all the types of the accreditations. Yeah, see, యాక్చువల్గా మన సార్ ఏమంటున్నారంటే ఎస్పెషల్లీ గైడ్లైన్సెస్ అంటే ఇండియాలో ఎన్ఎంసీ గైడ్లైన్సెస్కి సూటబుల్గా ఉందో లేదో కూడా మన సార్ చెప్పడం జరిగింది. అక్రిడిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం చూస్తుంటే
తెలుసు మనకి ఇండియాలో ఎన్ఎంసీ అని ఒక నేషనల్ మెడికల్ కమిషన్ ఉంది. వాళ్ళ గైడ్లైన్స్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయన్నమాట. ప్రజెంట్ కొన్ని కంట్రీస్ అవుట్ ఆఫ్ లిస్ట్ అయినాయి. బట్ మనం కిర్గిస్థాన్ చూసినట్లయితే కిర్గిస్థాన్ 100% మనకి ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఉందో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో దాంట్లో మొదటిది కోర్స్ డ్యూరేషన్ 5 years + 1 year ఇంటర్న్షిప్ అనేది, ఇంగ్లీష్ టీచింగ్ ఉంది. ఆల్రెడీ మనకి ఏంటంటే అక్కడ ఏంటంటే ఒకటి లైసెన్స్ టు ప్రాక్టీస్ ఆర్ ఎలిజిబిలిటీ, ఇన్ సింపుల్ మనం చెప్పాలంటే ఎలిజిబిలిటీ అన్నమాట. అంటే మన స్టూడెంట్స్ అక్కడ కూడా ఎంప్లాయబిలిటీ అన్నమాట. అంటే జాబ్ చేసుకోవచ్చు, ఇంకా ఫర్దర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ మన ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ ఆ కంట్రీలో మనకి రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి కిర్గిస్థాన్ అనేది ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ హబ్గా మారడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ యాడమ్ యూనివర్సిటీలో మనకు ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకోవచ్చు అని ఎప్పటి నుంచో ఉందన్నమాట. రీసెంట్గా ఒక అప్డేటెడ్ న్యూస్ చూసినట్లయితే దేర్ ఆర్ 12 యూనివర్సిటీస్ అక్రిడిషన్ వచ్చిన యూనివర్సిటీస్. దాంట్లో అమాంగ్ దెమ్ మన యాడమ్ యూనివర్సిటీ కూడా 7th ప్లేస్లో ఉందన్నమాట. సో అక్కడ లోకల్ అక్రిడిషన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ అక్రిడిషన్స్ కావచ్చు. లోకల్ చూసినట్లయితే IAAR. సో ఆ అక్రిడిషన్స్ ఉన్న యూనివర్సిటీస్ వెరీ ఫ్యూ కిర్గిస్థాన్లో చూసినట్లయితే. బట్ యాడమ్ యూనివర్సిటీ హ్యాస్ గ్యాదర్డ్ దట్ అక్రిడిషన్. అది చాలా ప్రౌడ్ మూమెంట్ అన్నమాట అది మనకి. ఇంకోటి ఏంటంటే యాడమ్ యూనివర్సిటీ ఎస్పెషల్లీ కిర్గిస్థాన్లో మన ఇండియన్ ఎన్ఎంసీ గైడ్లైన్స్కి సమానంగా టీచ్ చేస్తుంది అన్నమాట. డ్యూరేషన్ కావచ్చు, కోర్స్ అకాడమిక్ సిలబస్ కావచ్చు, ఇదంతా కూడా నేను. సో ఏమవుతుందంటే వచ్చిన తర్వాత కూడా అక్కడ ఇంగ్లీష్ టీచింగ్ ఉండటం వల్ల, ఆ సిలబస్ ప్రిపేర్ అవ్వడం వల్ల, అండ్ అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం వల్ల మన స్టూడెంట్స్ ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట. So Ms. Azia, can you explain us, because whenever we have MBBS, there are two kinds of syllabus. One is US followed and one is UK followed. So which syllabus you follow and what are the accreditations that you have for US and UK? So we have accreditation for USMLE Pathway 3. And also, as I mentioned before it, so we also follow all the requirements, meet all the requirements of the NMC Gazette. So it's about the duration of our studying. So also about the language of studying is English. Yeah, right. So ma'am చెప్పినట్టుగా అక్కడ కోర్స్ కరికులం ఎట్లా ఉందంటే యాజ్ పర్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఉందన్నమాట. అంటే కోర్స్ డ్యూరేషన్ కావచ్చు, సిలబస్ అండ్ కరికులం కరికులం యాక్చువల్గా మనకి ఇండియాలో టోటల్గా 19 సబ్జెక్ట్స్ మనకి కంప్లీట్ చేస్తారు ఇక్కడ. అదే సిస్టమ్ అక్కడ కూడా ఉందన్నమాట. ఏదైతే ఈ 5 yearsలో ఆ 19 సబ్జెక్ట్స్ అనేవి మనకు కంప్లీట్ అవుతుంది జరుగుతుంది. అండ్ ఫాలోడ్ బై 1 year ఇంటర్న్షిప్. అంటే ఇక్కడ ఎన్ఎంసీ గ్యాజెట్ ప్రకారం చూసినట్లయితే మనకి సూటబుల్ అయ్యే కోర్స్ డ్యూరేషన్ ఉంది అండ్ కరికులం కూడా యాస్టీజ్గా ఉందన్నమాట. సో అదే ప్యాటర్న్ అక్కడ ఉండటం వల్ల మనకి యాడమ్ అనేది కొంచెం మనకి అడ్వాంటేజ్గా మారటం జరిగింది యూనివర్సిటీ అనేది.